హలో అండి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారండి. అంటే కొత్త పెన్షన్స్‌కి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి? గవర్నమెంట్ నుండి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు అంటే ఈ రూ. 4,000, రూ. 6,000, రూ. 10,000, రూ. 15,000 పెన్షన్లండి. అయితే ఈ ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఈ పెన్షన్స్ గురించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి. మరి ఆ అప్డేట్ ఏంటి? అలాగే జూన్ 12వ తేదీన స్పౌస్ పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు కదండి. అయితే ఈ జూన్ 12వ తేదీన ఇవ్వవలసిన స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి. దాదాపు 77,000 మందికి ఈ స్పౌస్ పెన్షన్స్ అయితే జూన్ 12న ఇవ్వవలసి ఉంది. కానీ ఆ కార్యక్రమం వాయిదా అయితే జరిగింది. దేనివల్ల వాయిదా జరిగింది? మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? అలాగే ఇప్పుడు వాళ్ళకి జూన్ నెలలో ఇవ్వలేదు కదా. మరి ఒకవేళ జూలై నెలలో ఇస్తే జూన్ది జూలైది కలిపి 2 నెలలది ఇస్తారా? అలాగే 50 సంవత్సరాల పెన్షన్ ఉంది కదండి, దాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారు? వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే పెన్షన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్ అండి. అలాగే మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫేక్ న్యూస్ ఉండదు. ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో పెన్షన్ల పంపిణీ ఏంటంటే 1, 2వ తేదీల్లో ఉండబోతుందండి. జూన్ నెలలో అయితే 1వ తేదీన హాలిడే కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్ అనేది పంపిణీ చేశారు. కానీ జూలై నెలలో ఏంటంటే 1, 2వ తేదీల్లో పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే దాదాపు 77,000 మందికి స్పౌస్ పెన్షన్స్ జూన్ 12వ తేదీన ఇవ్వవలసి ఉంది కదండి. ఆ కార్యక్రమం వాయిదా అయితే జరిగింది. ఎందుకు వాయిదా పడిందంటే ఈ ప్రజాప్రతినిధులందరూ పరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏంటంటే ఈ కార్యక్రమం అనేది అంటే స్పౌస్ పెన్షన్స్ కార్యక్రమం అనేది కొన్ని రోజులైతే వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్పౌస్ పెన్షన్స్ జూలై నెలలో ఇచ్చారనుకోండి, అయితే అప్పుడు జూన్ నెలది జూలై నెలది కలిపి 2 నెలల పెన్షన్ మాకు ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. అలా అయితే ఇవ్వరండి. మీవి కొత్త పెన్షన్స్ కాబట్టి జూలై నెల పెన్షనే మీకు ఇస్తారండి. జూన్ నెలది అయితే ఇవ్వరు. 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగదు. అలాగే కొత్త పెన్షన్లు అంటే రూ. 4,000, రూ. 6,000, 10,000, 15,000 పెన్షన్స్ ఉన్నాయి కదండి. వీటికి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి? అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి? వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. దీని గురించి అయితే గవర్నమెంట్ ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏదైతే జూలై నెల ఉందో ఈ జూలై నెలలో అయితే క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈ పెన్షన్స్ గురించి అంటే కొత్త పెన్షన్స్ గురించి చర్చించుకొని ఒక అప్డేట్ని అయితే అంటే దానికి సంబంధించిన వెబ్సైట్ని అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయబోతుందండి. సో జూలై నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ విషయం గురించి చర్చించుకుంటారు. కొత్త పెన్షన్స్ మీద అయితే ఒక అప్డేట్ అయితే రాబోతుందండి. సో అప్డేట్ వచ్చేలోపే మీరు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. అంటే మీ క్యాస్ట్ ఇన్కమ్, మీ సదరన్ సర్టిఫికెట్, అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్టు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు కొత్త పెన్షన్స్ వెబ్సైట్ రిలీజ్ చేయగానే వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కొత్త పెన్షన్కి సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జూన్ నెలలోనే విడుదల చేయవలసి ఉంది. కానీ అది జూన్ నెలలో విడుదల కాలేదు. సో ఇప్పుడు జూలై నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే దీని గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్ని డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.